ఫ్లాష్ బ్యాక్. తాత, నాకు తెలిసిన స్వామి వస్తున్నాడు బెంగళూరులో. మనమందరం కలిసి బెంగళూరు రోజు మీ సామాన్లు తీసుకొని మనకి మంచిదంతా, మనకు అభిషేకము అన్నీ చేస్తాడు. తెలుగులో పట్టే రాసి తాత. పంతులు సామాన్లు చెప్తారా? పంపియండి. మా తాత రాస్తారులే లిస్టు. తెలుగులో రాస్తావా? ఆయన స్వామి కాశీ నుంచి ఇక్కడికి వస్తుండు. బిత్తలా బిత్తలా బిత్తల తలరా? విత్తలు కాదు, అఘోరి స్వామి అని. అఘోరాలు అంటే పీరిగలిగేవాళ్ళు కాదులే దాదా, లిస్ట్ పంపిస్తారంట, 2 నిమిషాలు ఉండు. దీని కార్య ఎవరు, కర్త ఎవరు, కర్మ ఎవరు? చెప్తా చూడు తాత, లిస్ట్ చెప్తా చూడు. సరిపోతాడా? సరిపోతారు. 50 కేజీల బంతిపూలు. 50 కేజీలు బంతిపూలు అంటే ఏ? బంతి 2 మిక్స్. అది చెప్పడం అది కాదు. బంతి పూలు అన్నావు, ఈ చామంతియా లేకపోతే ఏవరా? చెండుమల్లి పూలు కదా. చెండుమల్లి పూలు 2 రకాల చెండుమల్లి పూలు రాసేదా? ఆ 60 కేజీలు గులాబ్ పూలు. 60 కేజీలు. స్వామి నడుచుకుంటూ వస్తారంటే రోడ్ అంటద్దంట, కింద పూలు అన్నీ వేయాలంట. 60 కేజీలు గులాబీ పూలు. ఇంకా 30 కేజీలు చామంతి పూలు. ఇంకోటి పాలు ఎన్ని? 100 లీటర్లు. ఏం పాలు ఇవి? ఆవు పాలా? బర్రె పాలు. బర్రె పాలు. ఆ స్వామికి అంట, వాళ్ళందరికీ పాలు ఇవ్వడానికి. మజ్జిగ 500 లీటర్లు. అదే పెరుగు 500 ప్యాకెట్లా? 500 లీటర్లు అని ఉంది. అది ప్యాకెట్లు అనుకో, 500 ప్యాకెట్లు. అది మజ్జిగ ఇవ్వడానికంట, ఎండ కదా. బనానాలు 2 లారీలు. అదంతా పచ్చి పెట్టారు కదా. బనానా చిన్నకాయలా? బనానాలు, అరటి పండ్లు. ఎన్ని? 2 లారీలు. 2 ప్యాకెట్లు ఉంటాయి, 2 టబ్బులు. ఇదో 2 లారీలు. నెక్స్ట్ మామిడి పండ్లు. మామిడి పళ్ళు 100 ట్రేలు. 100 ట్రేలా? జిల్లేడు పాలు 50 లీటర్లు. స్వామిది ఏమన్నాడు? 50 లీటర్లు. యాపిల్ పండ్లు. ఎన్ని ఇల్లారీలు? 1 లారీ. చెప్పు. 1 లారీలే. 1 లారీ. మ్యాన్షన్ హౌస్ 50 బాటిళ్ళు. చదువా? 50 బాటిళ్ళు. నాటుకోడి ఎన్ని? 25 కేజీలా? 25 కోడ్లు. నెక్స్ట్ 30 ట్రేలు ఎగ్గులు. కనకరమరాలు 50 కేజీలు. నెక్స్ట్ గుట్కా 20 ప్యాకెట్లు ఏమో 2 అని పెట్టిండు. ఇప్పుడు ఎట్లా? గుట్కా 20 ప్యాకెట్లు అని రాయి.
వాడు మొన్న నా కొడుకు నెక్స్ట్ సోంపు సోపు సోంపు సోంపు అంటే నేను ఏం చెప్తాను బిర్యానీ తిన్నాక వేసుకుంటారు చూడు హోటల్లో. సోపు సోపే రైట్. ఎంత 100 చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదా 100 ప్యాకెట్లు అన్నాడు అంతేలే ఇంకా తాత ఒకసారి చెప్పాను నేను రాసినావా? సరే చెప్తే ముందు బిడ్డ నేను టీవీలో చూసిన బిడ్డ అఘోరాలు అంటారు వాళ్ళు అఘోరాలు గంగా నది మేము పోతే ఎక్కడ అదే సరే ఏదో నది గంగా నది మంచి చచ్చిపోతే కాశీ విశ్వనాథ్ అక్కడే అనుకో సరే ఏదో నది కాశీ అక్కడ చేస్తారు అంటే చేస్తారు పూలు పళ్ళు గిల్లని పెట్టుకుని పడి పక్కన పడితే చేస్తారు. వీళ్ళు ఎట్లుంటారంటే మంచి కట్టడం ఇంటి రాకుండా కట్టడం వాళ్ళు ఎల్టీఏ క్యాండిడేట్స్ కాదు గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఉన్నత చదువులు సరే బాగా చదువుకునే వ్యక్తులు ఈ ఎంఏ బిఏ బిఏడి కదా ఎంఏ ఎంపీలు అంత బాగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే భోజపాత ఏముంటారు భోజపాత మొలతాడు చెప్తా వాళ్ళు అఘోరాలు అంటారు. వాళ్ళు ఏంటంటే ఈ పిన్ను ఈ మట్టుకుని అట్లా ఒక అంటే ఒక కాంట్రాక్ట్ పోతారు పక్కన వాళ్ళు ఏంటి పక్కన ఏది పెట్టకో దండుకుతూనే తింటారు. వాళ్ళు ఏంటి మనుషులు తింటారు వీళ్ళు వాళ్ళు ఏమైనా ఎల్టీఏ క్యాండిడేట్ కాదు కదా ఉన్నత అభిజించిన వాళ్ళు పేపర్ వాళ్ళు పెట్టే వాళ్ళు అఘోరాలు అంటారు. సరే చెప్పేదా 50 కేజీలు బంతి పూలు 2 రకాలు చెండు మల్లి 60 కేజీలు గులాబీ పూలు 30 కేజీలు చామంతి పూలు 100 లీటర్లు బర్రెపాలు గాజుగాలు 500 ప్యాకెట్లు మజ్జిగ పెరుగు అది మజ్జిగ పెరుగు మజ్జిగ ప్యాకెట్లు 2 లారీలు అరటి పండ్లు 100 ట్రైలు మామిడి పండ్లు 50 లీటర్లు జిల్లేడు పాలు 1 లారీ ఆపిల్ పండ్లు 50 బాటిల్స్ మ్యాన్షన్ హౌస్ 25 కోళ్ళు నాటుకోళ్ళు 30 కేజీలు కోడిగుడ్లు 50 కేజీలు కనకాంబరం పూలు 20 ప్యాకెట్లు కుట్ట 100 ప్యాకెట్లు సోపు ఇంకా 2 మూటలు పసుపు 2 మూటలు. ఒక నిమిషం ఫోన్ చేద్దాం. ఈరియా తాతని పిలుచుకురావాలి మడుగురా. నా తాత కూడా వస్తాడంట. మంచి తాత ఆయన కాలం దండం పెట్టుకుంటే మంచిది. వద్దునైనా నాకు నేను పెట్టలేదు శ్రీరామ్ అంటే అయోధ్య పోతాడు మంచి మనసు ఉంటుంది. కుంకుమ 100 కేజీలు పసుపు 100 కేజీలు అంట. తమలపాకులు ఎన్ని వెళ్ళారు ఇల్లు అది తమలపాకులు అడగలేదా వక్కలు చేతికి పూలు వాటర్ బాటిళ్ళు పసుపు 100 కేజీలు కుంకుమ మీరు వస్తుందా? ఎక్కడికి బెంగళూరుకి మీరు వస్తుందా? నైనా కాదు ట్రైన్లో నువ్వు అయితే పెట్టుకొని వస్తావు. లేదు ఏంటి మేము కార్లో పోతాము. మరి మెటల్ లేపకాకంటే వదిలి ఇదే కాఫీ రామేశ్వరం కాదురా ఇప్పుడు నువ్వు తాత. లేక పెద్దోడు లేకుండా తాత మంచి స్వామి తాత ఆయన పెద్దోడు. నేను కాదల్లా నేను ఇక్కడి నుంచి సాయిరామ్ అంటే అయ్యో అది పోతుంది అది 3 రోజుల కంటే సామాన్లు వస్తాయా? ఏంది సామాన్ ఇవి 3000 3 బాటలు వస్తాయి. తీసుకో. కేజీ బట్టలు తీస్తా తింటు అంటు పన్నకే అయిపోతుంది. ఇది ఎంత అవుతుంది మొత్తం ఎంత అవుతుంది? నాకు తెలుదులైనా ఎంత తాత ఇప్పుడు మొత్తమా? ఏందే నీవు ఎంత అనుకుంటున్నావు? 2 లక్షలు అవుతుంది. 2 లక్షలా? అంతేనా? సరేదా అంతేనా? తీసుకో. ఇయ్యమ్మా కారా చెక్క కాయసా? కాదు చడేరు కావాలి.